నల్లగొండ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన దళారులు నకిలీ విత్తనాలను అమ్ముతున్నారని చెండూరు మండల రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. బంగారిగడ్డలో 140 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసిండ్రు. లైసెన్సులు ఉన్నవారి దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలని పోలీసులు సూచిస్తున్నారు. వర్కర్ గురువయ్య అని చెప్పి ఎస్సీ కాలనీ ఇది కూడా విలేజ్ లో ఉంటారు. వారి దగ్గర నుంచి 40 ప్యాకెట్ల యొక్క నకిలీ పత్తి విత్తనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం ఒక ఆయన ఒక బస్తా తీసుకెళ్తా ఉంటే అందులో 100 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఈ మండలంలో కానీ పక్క మండలం కానీ ఏ మండలంలో కానీ ఒకవేళ కనుక అమ్ముతున్నారు అట్లాంటి సమాచారం దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే దయచేసి మాకు అటు సమాచారాన్ని మాకు కానీ వ్యవసాయ అధికారి గారు కానీ ఎవరికైనా వాళ్ళు తెలుసుకుని వాళ్ళ మీద రేట్ చేసి ఈ యొక్క మినేస్ని మేము అరికట్టగలగడానికి ప్రయత్నం చేస్తాము. రైతులకు అప్పీల్ ఏంటంటే ఇటు యొక్క నకిలీ విత్తనాలు తక్కువ ధరకు వచ్చే ఏదైతే నకిలీ విత్తనాలు ఉన్నాయో దేనికైతే లాట్ నెంబరు మ్యానుఫ్యాక్చరింగ్ నెంబరు వ్యాలిడిటీ నెంబర్ ఏదైతే ఉన్నదో అట్టి విత్తనాలు దయచేసి కొనవద్దు, మోసపోవద్దు.